ఈ క్రియలకి ఎలాగైతే వాడుకుందో, దేవుని విషయానికి వచ్చి ప్రార్థన చేయటానికి కూడా ఒక క్రైస్తవునికి ఎలా ఉండాలంట? వాడుక లేకపోతే ఆత్మీయ అనే పెద్ద కొమ్ముని ఇదేం చేస్తుంది? చిన్న బలహీనత అనే కొమ్ము పాడు చేస్తుంది. చూడండి, తరువాత అమానమల్ల చూడండి అన్నమాట. అక్కడ ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, తర్వాత అంటండి ఆయన వాడుక చొప్పున బయలుదేరి, చూడండి, ఒలివ కొండకి ఎక్కాడు. ఎందుకు ఎక్కుతున్నాడు? రాత్రి సమయాల్లో అంటే యేసుక్రీస్తు వారు ప్రార్థించుకోవడానికి. పగలంతా ఏం పని చేసుకునేవాడు? స్వార్థ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, మనం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఎవరికి కలిగి ఉన్న మనస్సు? క్రీస్తు యేసుకు కలిగి ఉన్న మనస్సు. బుధవారం పెట్టి, శనివారం పెట్టి, ఆదివారం పెడితేనే నానా వంకలు చెప్పే మనుషులు ఉన్నారు ఈ సంఘంలో. నా వల్ల కావట్లేదండి, నా వల్ల మారట్లే అసలు. ఎందుకు మాలతో? నువ్వు తీసుకెళ్లి లోకంలో పెడుతుంటే కష్టం అంతా. అది యేసు ప్రభు దగ్గర చూడండి.